Today's our topic is complex numbers. The weightage of this chapter is 8 marks, 1 4 mark and 2 marks. Let us start our topic, complex numbers. Introduction of complex numbers. The real numbers A, B belongs to R. The ordered pair of A, B is called a complex number. It is denoted as Z and it will be written in the form of A plus IB, where I equals to root over minus 1. That implies I square equals to minus 1. For examples, 2 plus 3i, minus 2 plus 5i, and 6 plus 7i, minus 6, minus 3i. These are all complex numbers, examples of complex numbers. The set of all complex numbers are denoted as C. C equals to A plus IB such that A belongs to R, B belongs to R, where I square equals to minus 1. Complex numbers ni C to denote chestam. Set of all complex numbers denoted by C. C equals to A plus IB, where A and B belongs to real numbers. I square equals to minus 1. If Z equals to A plus IB, where A is called real part of Z and B is called imaginary part of Z. కాంప్లెక్స్ నంబర్స్ ని డినోట్ చేస్తాము A ప్లస్ IB ఫార్మేట్ లో. A నేమో రియల్ పార్ట్ అని మెన్షన్ చేస్తాము, B ని ఇమాజినరీ పార్ట్ అని మెన్షన్ చేస్తాము. The real part of Z is denoted as RE of Z and imaginary part of Z is denoted as imaginary of Z. If real part of Z equals to 0, then it is called as purely imaginary number. Real part అనేది 0 అయిపోయింది ఎప్పుడో, ఓన్లీ మనకి ఏ పార్ట్ ఉంటుంది, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో దాన్ని ఏమంటాము, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని మెన్షన్ చేస్తాం. వేర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z ఈక్వల్స్ టు 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ Z, ప్యూర్లీ రియల్ నెంబర్ అని అంటాం. అంటే ఇమాజినరీ పార్ట్ ఎప్పుడైతే 0 అయిపోతుందో అప్పుడు మనకి ఉండేది ఏంటి, ఓన్లీ రియల్ నెంబర్. సో దాన్ని ప్యూర్లీ రియల్ నెంబర్ అని అంటాం. Every real number is a complex number, but take two complex numbers, Z1 equals to A plus IB and Z2 equals to C plus ID. These ఈ రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్ అవ్వాలి అంటే రియల్ పార్ట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ ద సేమ్ టైం ఆ ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. These two are equal. Z1 equals to Z2 అయ్యింది అంటే, టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవ్వాలి అంటే A ఈక్వల్స్ టు C అవ్వాలి, B ఈక్వల్స్ టు D అవ్వాలి. అప్పుడే దీస్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చెప్తాం. Addition of a complex number. Let us take two complex numbers. Z1 equals to A plus IB, that is also denoted as A comma B, and Z2 equals to C plus ID, that is also denoted as C comma D, an ordered pair. Addition చేయాలి, Z1 plus Z2. So Z1 plus Z2 AP plus C comma D. ఎప్పుడు కూడా ఎడిషన్ లో కూడా ఏంటంటే ఈక్వల్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్స్ లో కూడా
రియల్ పార్ట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ దెన్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అవ్వాలి. ఎడిషన్ లో కూడా అట్ ద సేమ్ టైం సేమ్ రియల్ పార్ట్స్ ని ఫస్ట్ యాడ్ చేయాలి అండ్ దెన్ ఇమాజినరీ పార్ట్స్ ని యాడ్ చేయాలి. సో a ప్లస్ సి ప్లస్ ఇమాజినరీ పార్ట్ b ప్లస్ d. దిస్ ఇస్ ద ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. లెట్ us take an example. 2, 3 and 5, -4 are two complex numbers. Let us take z1 equals to 2 plus 3i and z2 equals to 5. The imaginary part lo minus undi kabatti -4i. So ee rendintni add cheyali ante z1 plus z2 equals to 2 plus 3i plus 5 minus 4i. First ఈ రెండు యాడ్ చేయాలి. సో 2 plus 5 7 plus 3i minus 4i. 3 minus 4 ఎంత -i. సో ఎడిషన్ చేసినప్పుడు ఇలా చేయాలి. ఆ రెండింటి మనం చెప్తే ఆ రియల్ పార్ట్స్ ఫస్ట్ యాడ్ చేయాలి అండ్ దెన్ ఇమాజినరీ పార్ట్స్ ని యాడ్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడు చెప్పుకుందాం. వీటి గురించి ఆల్రెడీ లోవర్ స్టాండర్డ్స్ లో డిస్కస్ చేసుకుని ఉంటాం. ఫస్ట్ క్లోజర్ లా. ఇఫ్ z1, z2 belongs to C, then z1 plus z2 belongs to C. C అంటే కాంప్లెక్స్ నెంబర్. z1 అనేది కాంప్లెక్స్ నెంబర్ అండ్ z2 కూడా కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని యొక్క ఎడిషన్ కూడా ఏమవ్వాలి, కాంప్లెక్స్ నెంబర్ అవ్వాలి. దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్స్ టు 2 plus 8i, z2 ఈక్వల్స్ టు 7 plus i. z1 plus z2 చేద్దాం ఇప్పుడు. 2 plus 8i plus 7 plus i ఈక్వల్స్ టు 2 plus 7 రియల్ పార్ట్స్ ఫస్ట్ యాడ్ చేయాలి కదా. 2 plus 7 9 and then imaginary numbers 8i plus i 9i. So this is also belongs to C. అంటే z1 ఒక కాంప్లెక్స్ నెంబర్, z2 ఒక కాంప్లెక్స్ నెంబర్, దాని ఎడిషన్ కూడా కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. సో ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది క్లోజర్ లా అప్లికబుల్. అండ్ దెన్ సెకండ్ ప్రాపర్టీ, commutative law. In complex numbers, addition is commutative. If z1, z2 belongs to C, z1 z2 అనేవి రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వాలి. దెన్ z1 plus z2 equals to z2 plus z1. ఈ ప్రాపర్టీ అయితే దాన్ని కమ్యుటేటివ్ లా అన్నది అవుతుందని చెప్పేసి చెప్తాం. z1 plus z2 ఈక్వల్స్ టు z2 plus z1 అన్నది అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్స్ టు a plus ib, z2 ఈక్వల్స్ టు c plus id, z1 plus z2 ఈక్వల్స్ టు a plus ib plus c plus id. That equals to real parts a plus c and then imaginary part I into b plus d. a plus c ni c plus a గా కూడా రాసుకోవచ్చు కదా. and then I into d plus b. b plus d ni d plus b గా రాసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ రియల్ నెంబర్ అండ్ దెన్ రియల్ పార్ట్, imaginary part c plus id plus real part and then imaginary part a plus ib. This is z2 plus z1. In complex numbers, addition is commutative. Next property associative.
if z1, z2, z3 are complex numbers, then z1 plus z2 plus z3 equals to z1 plus z2 plus z3. Then complex numbers associative in complex numbers addition is associative. Let us take an example. z1 equals to a plus ib, z2 equals to c plus id, and z3 equals to e plus if. z1 plus z2 plus z3 equals to z1 means a plus ib plus z2 c plus id plus e plus if z3. a plus ib addition cheyali, c plus e real part and imaginary part d plus f. ఈ రెండు యాడ్ చేస్తే ఇది రియల్ పార్ట్ అండ్ ఇది రియల్ పార్ట్, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ యాడ్ చేయాలి. a ప్లస్ c ప్లస్ e ప్లస్ i b ప్లస్ d ప్లస్ f. దెన్ a ప్లస్ c ప్లస్ e ఇలా కూడా రాసుకోవచ్చు కదా దీన్ని, ప్లస్ i ఇంటూ b ప్లస్ d ప్లస్ f. ఫస్ట్ ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ని ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద, ఈ రెండు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ని ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద రాద్దాం. a ప్లస్ సి ప్లస్ i ఇంటూ b ప్లస్ d. ఇక్కడ ఇంకా రియల్ పార్ట్ ఏముంది e ప్లస్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ if. సో దీన్ని మళ్ళీ సెపరేట్ చేసేస్తే a ప్లస్ ib ప్లస్ c ప్లస్ id plus e plus if. This is called z1 plus c plus id means z2 plus z3. So addition is associative. In complex numbers addition is associative. Next one. Identity law. Identity is a real is such a complex number that will return the original number upon addition. మనం ఒక కాంప్లెక్స్ నెంబర్స్ కి ఏదైనా నెంబర్ ని యాడ్ చేస్తే అది మళ్ళీ సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తే దానిని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇఫ్ లెట్ us take let z equals to a plus ib belongs to C, there exists 0 equals to 0 comma 0 belongs to Z such that Z plus 0 equals to 0 plus Z equals to Z. Then 0 is called the additive identity. కాంప్లెక్స్ నెంబర్ ని తీసుకొని దానికి జీరోని యాడ్ చేస్తే సేమ్ కాంప్లెక్స్ నెంబరే మనకి రిపీట్ అవుతుంది. సో దాన్ని జీరోని అప్పుడు ఏమంటాం మనం ఎడిటివ్ ఐడెంటిటీ అనేసి అంటాం. లెట్ us take an example. Z equals to 3 plus 2i, then Z plus 0 equals to 3 plus 2i plus 0 plus 0 I equals to 3 plus 2i, that is belongs to Z. This is 0 is called the additive identity of this complex number. Inverse law. Let Z equals to a plus ib belongs to
complex number, there exists z1 belongs to C, z plus z1 equals to 0, then z1 is the additive inverse of z. ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాం. ఆ కాంప్లెక్స్ నెంబర్ని తీసుకొని ఆ కాంప్లెక్స్ నెంబర్ని మరొక కాంప్లెక్స్ నెంబర్తో యాడ్ చేసినప్పుడు అది 0కి ఈక్వల్ అయితే ఏ నెంబర్ని అయితే యాడ్ చేసామో దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్తాం. అంటే ఇక్కడ z కి z1 యాడ్ చేస్తే 0 అయింది. సో z1 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. Example, let us take an example. Z equals to 3 plus 5i. మనకి దీనికి ఏం యాడ్ చేస్తే మనకి 0 అవుతుంది? మైనస్ జెడ్. మైనస్ జెడ్ చేస్తే ఏమవుతుంది? -3 minus 5i. సో z మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ జెడ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. సో z కి మైనస్ జెడ్ నేమంట ఎడిటివ్ ఇన్వర్స్ అనేసి అంటాం. 5i ప్లస్ -3 minus 5i. 3 plus 5i minus 3 minus 5i. రియల్ పార్ట్ ఏమవుతుంది? 3 minus 3 0 plus 5i minus 5i 0i. సో దట్ ఈక్వల్స్ టు 0. సో z కి మైనస్ z అనేది ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫేక్ కాంప్లెక్స్ నెంబర్. ఎడిషన్ కి ఎలా అయితే మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని రియల్ పార్ట్స్ యాడ్ చేసాము అండ్ దెన్ ఇమాజినరీ యాడ్ చేసాము, సేమ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ z1 ఈక్వల్స్ టు a ప్లస్ ib అండ్ z2 ఈక్వల్స్ టు c ప్లస్ id. సో వీటి డిఫరెన్స్ ఎలా చేస్తాం? z1 మైనస్ z2 ఈక్వల్స్ టు a ప్లస్ ib మైనస్ c ప్లస్ id. ఇక్కడ కూడా సేమ్ రియల్ పార్ట్ నుంచి రియల్ పార్ట్ ని మైనస్ చేయాలి. a మైనస్ c ప్లస్ ఇమాజినరీ పార్ట్ నుంచి ఇమాజినరీ పార్ట్ ని మైనస్ చేయాలి. b మైనస్ d బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్. Multiplication of a complex numbers. If z1 equals to a plus ib and z2 equals to c plus id be two complex numbers, then we define the product of two complex numbers is z1 into z2 or z1 dot z2 equals to a plus ib into c plus id. It is denoted as ac minus bd plus I into ad plus bc. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చెప్తాను వినండి. మామూలుగా ఒక 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎలా మల్టిప్లై చేస్తాం? ఏ తోటి సిని డిని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ సి ఏసీ ప్లస్ ఏ ఇంటూ ఐడి ఐఏడి ప్లస్ ఐ ఇంటూ బీసీ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ బీడి. ఏసీ రియల్ పార్ట్స్ ఏమున్నాయి? ఏసీ ఒకటి ఉంది అండ్ దెన్ ఐ స్క్వేర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమనుకున్నాం? ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో ఏమవుతుంది? ఇది మైనస్ బీడీ అయిపోతుంది. అండ్ ఇమాజినరీ పార్ట్ ఏముంది? ఏడి ప్లస్ బీసీ.
సో ఎడిషన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎలా రాస్తాము? a ప్లస్ ఐబి అండ్ సి ప్లస్ ఐడి అనేవి టూ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే దాని మల్టిప్లికేషన్ అనేది ప్రొడక్ట్ అనేది ఎలా చేస్తాం? ఏసీ మైనస్ బిడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. లెట్ us take an example. z1 equals to 1, 2 and z2 equals to 3, -4. Then we find z1, z2. z1, z2 equals to z1 ఎలా రాసుకోవచ్చు? 1 plus 2i. z2 ఎలా రాయొచ్చు? 3 minus 4i. So z1 into z2 equals to 1 plus 2i into 3 minus 4i. మనకి ఫార్ములా తెలుసు కదా, z1 into z2 అంటే ఏంటి? ac minus bd plus i into ad plus bc. ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ నెంబర్స్ ని వేసుకుంటే ac అంటే ఏ అంటే 1 ఇంటూ సి అంటే 3 మైనస్ బి అంటే 2 డి అంటే 4 ప్లస్ ఐ ఇంటూ ఏ అంటే 1 డి అంటే 4 ప్లస్ బి అంటే 2 సి అంటే 3. సో 3 minus 4 2s are 8 plus I into 4 1s are 4 plus 2 3s are 6 minus 5 plus I into 10. So minus 5 plus 10i. Sorry, we have mistaken. D value ఇక్కడ -4. So D ని -4 కింద వేసుకోవాలి. సో -4 ఇక్కడ 4 2s are -8. ఏమవుతుంది ఇప్పుడు? +3 11 plus 6 minus 4 2i. ప్రాపర్టీస్ చెప్పుకుందాం ఇప్పుడు. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ క్లోజర్ లా. If z1, z2 belongs to C, z1 z2 అనేవి టూ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే then z1 into z2 also belongs to a complex number. So multiplication is a closure property. Example, z1 equals to a plus ib, z2 equals to c plus id. Then z1 into z2 equals to ac minus bd plus I into AD plus BC belongs to a complex number. Second one, commutative law. If Z1, Z2 are two complex numbers, then z1 into z2 equals to z2 into z1. Let us take an example. z1 equals to a plus ib, z2 equals to c plus id. Then z1 into z2 equals to ac minus bd plus I into ad plus bc. z2 into z1 equals to same as c plus id into a plus ib. ఇది కూడా అలానే రాసుకోవచ్చు. c into a ac minus b into d bd plus I into
AD plus BC. Therefore, Z1 into Z2 equals to Z2 into Z1. Next property, associative law. If Z1, Z2, Z3 are three complex numbers, then we have Z1 into Z2 into Z3 equals to Z1 into Z2 into Z3. Next identity law. For each complex number, Z, there exists a complex number one plus I into 0 such that Z into 1 plus I into 0 equals to 1 plus I into 0 into Z equals to Z. మనం ఆల్రెడీ ఐడెంటిటీ లా అన్నది ఎడిషన్ లో ఎలా వస్తుంది మనకి Z ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ Z ఈక్వల్స్ టు Z. అక్కడ 0 ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి మనం 1 ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే మనం ఏ కాంప్లెక్స్ నెంబర్ ని ఏ నెంబర్ తో అయితే ఏ కాంప్లెక్స్ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తే సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో దానినే ఎడిటివ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీకి వచ్చేసరికి ఒక కాంప్లెక్స్ నెంబర్ ని మరొక కాంప్లెక్స్ నెంబర్ తో యాడ్ చేస్తే సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. అక్కడ 0 ని యాడ్ చేస్తే సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. 0 ని ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇక్కడ 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది కాబట్టి 1 ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇన్వర్స్ లా. For each complex number, Z, there exists a complex number one by Z such that Z into 1 by Z equals to 1 by Z into Z equals to 1 plus I into 0. Therefore, 1 by Z is called multiplicative inverse of Z. Next property, distributive. If Z1, Z2, Z3 are three complex numbers, then we have Z1 into Z2 plus Z3 equals to Z1 into Z2 plus Z1 into
Z3 and Z1 plus Z2 into Z3 equals to Z1 into Z3 plus Z2 into Z3. డిస్ట్రిబ్యూటివ్ లాలోని Z1 Z2 Z3 మనకి మల్టిప్లికేషన్లో డిస్ట్రిబ్యూటివ్ లా అన్నది ఉంటుంది. Z1 Z2 Z3 అనేవి 3 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే Z1ని Z2 ప్లస్ Z3 తోటి మల్టిప్లై చేస్తే Z1 ఇంటూ Z2 ప్లస్ Z1తో మళ్ళీ Z3ని కూడా మల్టిప్లై చేస్తాం. అలాగే Z1 ప్లస్ Z2ని Z3తో మల్టిప్లై చేస్తే Z1 ఇంటూ Z2 ప్లస్ Z2 ఇంటూ Z3. Division of a complex number. If Z1, Z2 belongs to C and Z2 is not equals to 0, then there exists a unique complex number Z such that Z equals to Z1 by Z2. Of a complex number యొక్క డెఫినేషన్ దీన్ని ఎలా చేస్తాం అనేది చూద్దాం. Z1 let Z1 equals to A plus IB, Z2 equals to C plus ID. ఇప్పుడు Z1 by Z2 చేద్దాం. A plus IB by C plus ID. మనం లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకున్నట్టు రేషనలైజ్ చేద్దాం. C plus IDకి ఏం చేస్తాం, రేషనలైజ్ ఏం చేస్తాం, C మైనస్ ఐడితో రేషనలైజ్ చేస్తాం. సో C మైనస్ ఐడి ఏమవుతుంది, A ప్లస్ ఐబి ఇంటూ C మైనస్ ఐడి బై C ప్లస్ ఐడి ఇంటూ C మైనస్ ఐడి. మల్టిప్లికేషన్ ప్రాపర్టీ మనకి ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం ఏసీ మైనస్ బీడీ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ప్లస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. సో సారీ ఇక్కడ డి అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ ఏడి అవుతుంది, ప్లస్ బీసీ అవుతుంది బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. సో సి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, సి స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ డి స్క్వేర్. సో ఏసి ప్లస్ బిడి ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్. దీన్ని కాంప్లెక్స్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేస్తే ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దిస్ ఈస్ Z1 by Z2. This is also belongs to a complex number. Start exercise. If Z1 equals to 2, -1, Z2 equals to 6, 3, find Z1 minus Z2. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయడం.
z1 minus, first we have to 2 comma minus minus 1, that equals to 2 plus of minus 1 into I, and 2 minus I. z2 equals to 6 comma 3, 6 plus 3i. ఇప్పుడు z1 మైనస్ z2 చేయాలి. z1 అంటే ఏంటి? 2 మైనస్ i మైనస్ z2 అంటే 6 ప్లస్ 3i. 2 మైనస్ i మైనస్ 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3i. ఫస్ట్ రియల్ పార్ట్ మైనస్ చేయాలి. సో 2 మైనస్ 6 ప్లస్ ఇమేజినరీ పార్ట్ 2 మైనస్ చేయాలి కదా. ఫస్ట్ మైనస్ 1 మైనస్ 3 minus 4 plus I into minus 4. Minus 4 minus 4i. This is the answer. వాడు మనకి z1 మైనస్ z2 ఫైండ్ చేయమన్నాడు. z1 ఏమి ఇచ్చాడు? 2 మైనస్ 1 ఇచ్చాడు. z2 ఏమో 6,3 ఇచ్చాడు. సో 2 మైనస్ 1 అనేది ఆర్డర్డ్ పేర్లో ఇచ్చాడు. దాన్ని కాంప్లెక్స్ నెంబర్ కింద కన్వర్ట్ చేసాం. 2 మైనస్ i అండ్ z2 అంటే 6,3, 6 ప్లస్ 3i. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది? 2 మైనస్ i మైనస్ 6 మైనస్ 3i. ఎక్కడైనా డైరెక్ట్గా మనం మైనస్ చేయొచ్చు. 2 మైనస్ 6 అంటే మైనస్ 4, మైనస్ i మైనస్ 3i అంటే మైనస్ 4i. If z1 equals to 3,5 and z2 equals to 2,6, then find z1 into z2. Solution. z1 equals to 3,5, that equals to 3 plus 5i. z2 equals to 2,6, that equals to 2 plus 6i. z1 into z2. We know the formula AC minus BD plus I into AD plus BC. So ఇక్కడ A, ఇది B, C, D. A అంటే ఎంత? 3 into C అంటే 2 minus B అంటే 5, D అంటే 6 plus I into A అంటే 3, D అంటే 6 plus B అంటే 5, C అంటే 2. 3 2s 6 minus 5 6 30 plus I into 3 6 18 plus 5 2s 10. 30 minus 6 minus 24 plus 10 plus 18 28i. Third one, write the additive inverse of the following complex numbers. First one, root 3,5. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అనేది మీరు ఈజీగా రాయొచ్చు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏమనుకున్నాము? z అనేది ఒక ఎడిటివ్ ఇన్వర్స్ అయితే దానికి ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే మైనస్ z అనేది zకి ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాం. అంటే వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మైనస్ చేస్తే అదే ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో ఇది మీరు చేయండి. సెకండ్ సమ్ మైనస్ 6,5 ప్లస్ 10, minus 4. సో వాడు దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెండు కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది? -6 plus 10 అంటే 4, 5 ప్లస్ ఆఫ్ మైనస్ -4. 5 minus 4 అంటే 1. అంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్డ్ పేరు యొక్క కాంప్లెక్స్ నెంబర్ ఏమొచ్చింది? 4, 1. ఆర్ మనం ఎలా రాసుకోవచ్చు? లేదు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే -6, 5 ప్లస్ 10, -4. దీనికి రియల్ యాడ్ చేయాలి కాబట్టి -6 plus 10
ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్స్ కదా ఈ రెండు 5 మైనస్ 4. సో 4 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ ఐ అంటే 4 ప్లస్ ఐ అనే దానికి ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమవుతుంది జెడ్ అనుకుంటే మైనస్ జెడ్ ఏమవుతుంది -4 మైనస్ ఐ. దిస్ ఇస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ 2, 1 ఇంటూ -4, 6. ఇది కూడా మీ అసైన్మెంట్ కింద చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తారు. ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 నెంబర్స్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ కాంప్లెక్స్ నెంబర్కి మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ రోమన్ ఫస్ట్ వన్, ఇఫ్ z1 equals to 6, 3, z2 equals to 2, -1, then find z1 by z2. z1 by z2 మనకు అడిగాడు అంటే మనకి ఆల్రెడీ z1 ఈక్వల్ బై z2 ఫార్ములా తెలుసు. ఏంటది? ac ప్లస్ bd బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ I into BC minus AD by C square plus D square. ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే ఏమవుతుంది? A అంటే ఎంత? 6 ఇంటూ C అంటే 2 ప్లస్ B అంటే 3 ఇంటూ D అంటే -1 by C square 2 2s 4 D square -1 whole square అంటే 1 ప్లస్ I into B 3 into 2 minus A 6 into -1 by C square అంటే 4 2 square plus 1 6 2s 12 3 into -1 -3 by 4 plus 1 5 plus I into 3 2s 6 minus of minus plus 6 by 4 plus 1 5 12 minus 3 9 by 5 plus I into 5. Z cos theta sin theta, then find z minus 1 by z. Z value cos z equals to cos theta plus I sin theta. 1 by z అంటే ఏంటి? 1 by z వాల్యూ వేస్తాం. cos theta plus I sin theta. దీన్ని రేషనలైజ్ చేద్దాం. cos theta plus I sin theta అని రేషనలైజ్ దేంతో చేస్తాం? cos theta minus I sin theta by cos theta minus I sin theta. ఏమవుతుంది? cos theta minus I sin theta by a plus b into a minus b, a square minus b square అంటే cos square theta minus I square sin square theta, that equals to cos theta minus I sin theta by cos square theta I square అంటే -1 కదా, -1 into minus ఏమవుతుంది? ప్లస్ sin square theta. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం ఫార్ములాస్. cos square theta plus sin square theta అంటే ఏంటి? 1. సో I sin theta by 1, that equals to cos theta minus I sin theta. cos square theta plus sin square theta equals to 1. సో మనకు 1 by z వాల్యూ cos theta minus I sin theta వచ్చింది. వాడు అడిగింది ఏంటి? z మైనస్ 1 by z. సో z వాల్యూ ఏంటి? cos theta ప్లస్ I sin theta మైనస్ 1 by z. 1 by z వాల్యూ ఏంటి మనకు వచ్చింది? cos theta మైనస్ I sin theta వచ్చింది. మైనస్, సో cos theta మైనస్ I sin theta. సో cos theta ప్లస్ I sin theta minus into cos theta minus cos theta minus into minus plus I sin theta. cos theta minus cos theta cancel అయిపోతుంది. I sin theta plus I sin theta 2I sin theta. This is the value of z minus 1 by z.
write the multiplicative inverse of the following complex numbers. First one 3,4, second one sin theta comma cos theta, third one 7,24, fourth one -2,1. First one 3,4. Let z equals to 3,4, that equals to 3 plus 4i. Multiplicative inverse ante enti? Z ki multiplicative inverse 1 by z. So 1 by z మనకి ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో 1 by z అంటే ఇక్కడ మనకి z వాల్యూ తెలుసు 1 by 3 plus 4i. దీన్ని రేషనలైజ్ చేస్తే 3 minus 4i by 3 minus 4i. That equals to 3 minus 4i by same a plus b into a minus b. A square minus b square. 3 square minus i square 4 square. That equals to 3 minus 4i by 3 square means 9. I square minus 1 kabatti I square minus plus 1 4 square ante 16. That equals to 3 minus 4i by 9 plus 16 25. That equals to 3 by 25 minus 4 by 25 into I. This is the multiplicative inverse of 3,4. ఈ 3 sums మీరు అసైన్మెంట్ కింద చేయండి. మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్.